దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుటుంబ సభ్యులను బయటికి లాగితే సహించేది లేదని లాయర్ ఈడ్పుగంటి శ్రీనివాస్ను దెందులూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు హెచ్చరించారు. ఏలూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ దెందులూరు మండల కార్యదర్శి కసుకుర్తి రామకృష్ణ, పార్టీ ఏలూరు మండల అధ్యక్షులు నంబూరి నాగరాజు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పెనుబోయిన మహేష్, ఏఎంసీ చైర్మన్ గారపాటి రామసీత, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి గుడుపూడి రేవతి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బొప్పన సుధాకర్ మాట్లాడుతూ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వల్లే ఈడ్పుగంటి శ్రీనివాస్కు లాయర్గా మంచి గుర్తింపు వచ్చిందన్నారు. 2024 ఎన్నికల ముందు నుంచే ఈడ్పుగంటి శ్రీనివాస్ వైసీపీ వాళ్లతో జతకట్టారన్నారు. ఎన్నికల సమయంలో చింతమనేనికి ఓటు వేయొద్దని శ్రీనివాస్ ఫోన్ చేసి వారు అనునీయులకు చెప్పారన్నారు. చింతమనేని ప్రభాకర్ మనోభావాలను దెబ్బతీసేందుకు ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. వైసీపీ ముసుగు కప్పుకోవడం దేనికని నేరుగా ఆ పార్టీ కండువా వేసుకోవచ్చు కదా అని శ్రీనివాస్కు టీడీపీ నాయకులు సూచించారు. మీడియా సమావేశంలో పచ్చి అబద్ధాలు ఆడడమే కాకుండా వైసీపీ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ను శ్రీనివాస్ చదువుతున్నాడని ఆరోపించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ లాయర్ శ్రీని గారు అనే ఆయన వ్యక్తి గత 30-40 ఏళ్ళ నుంచి ఎంతో సన్నిహితంగా ఉంటా, ఇంట్లో కుటుంబ సభ్యుడిలాగానే ఉంటా, ఈయనకి ఇబ్బందులు ఉంటే ఇబ్బందులుగా మాట్లాడుకోవాలి కానీ కుటుంబాన్ని ఎంచడం రాజకీయ పరంగా తెలుగుదేశం మనిషి అని చెప్పి 2 సంవత్సరాల నుంచి తను చేసిన తెలుగుదేశం పార్టీ ప్రజలకు కానీ మా అందరికీ కానీ కేసు లాయర్ లీగల్ సెల్ అబ్జెక్షన్ అని చెప్తున్నారు. కోర్టు కేసులు మాయ చేశారో మరి వైఎస్ఆర్ అనే చేశారో మీ పేపర్ మీడియా మిత్రులు అందరికీ తెలుసు. మొత్తం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలియనిది ఏమీ లేదు దీని గురించి. కానీ కుటుంబాల గురించి మాట్లాడే ముందర ఆయన కుటుంబం గురించి కూడా ఇంకొకరు మాట్లాడతారని తెలుసుకుంటాం ఆయన మేలు. ఈయన ఎందుకు మాట్లాడుతున్నాడో ఆ ఆడపిల్ల ఇంట్లో తన ఇంట్లోనే ఉన్నారు, ఆడపిల్లలో చెల్లి పిల్లలు అందరూ ఉంటారని మరి ఎందుకు ఒకరి కుటుంబాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడో మరి మాకైతే ఏం అర్థం కావట్లేదు. ఏదన్నా ఉంటే పై స్థాయిలో వచ్చి చెప్పమని చెప్పారు. అయినా ఈయన వినిపించుకోకుండా పెద్దగా మీడియా మిత్రులందరూ పిలవటం, నిమిషానికి ఒకసారి మీడియా పెడతాం, ఇవన్నీ కూడా మాకు ఇబ్బందిగానే ఉంది, పార్టీకి ఇబ్బందిగా ఉంది, మా కాన్స్టిట్యున్సీకి ఇబ్బందిగా ఉందని చెప్పి మేము బడేటి చంటి గారికి వచ్చి చెప్పడం జరిగింది. ఆయన మా అందరి నివేదికల ప్రకారమే ఆయన పార్టీని సస్పెండ్ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. మరి గత 4 రోజుల క్రితం ఇక్కడ ఒక న్యాయవాది అనే అతను ఈడ్పుగంటి శ్రీనివాస్ అనే అతను స్థానిక శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో చింతమనేని ప్రభాకర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మరి ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము ఆయన ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, నువ్వు 2019కు ముందు నువ్వు తెలుగుదేశం పార్టీకి లీగల్ సెల్ ఉపాధ్యక్షుడి, 2019 టు 24 మధ్యలో నువ్వు లీగల్ సెల్ ఉపాధ్యక్షుడిగా ఉన్నావు. కానీ 24 తర్వాత నువ్వు లీగల్ సెల్ ఉపాధ్యక్షుడిగా కూడా లేవు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద కేసులుంటే ఆ కేసులకి బెయిల్ తీసుకొచ్చింది నువ్వు. బెయిల్ తీసుకొచ్చి వాళ్ళకి బెయిల్ వచ్చిన తర్వాత వాళ్ళు నీకు సన్మానాలు చేయటం, నువ్వు వాళ్ళకి సన్మానాలు చేయటం, నువ్వు వాళ్ళని రెగ్యులర్గా కలుస్తూ ఉన్నావు. నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవట్లా పనిచేస్తూ ఉన్నావు. నువ్వు ముసుగు తీసేసి నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయి నువ్వు అట్లా యాక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను చెప్తా ఉన్నావు. పార్టీ కూడా ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కానీ ఇలాంటి కార్యక్రమాలు పెట్టినప్పుడు కానీ మేము నియోజకవర్గ స్థాయిలో మరి మాకు ఈ సమన్వయ కమిటీ ఏదైతే ఉందో ఆ సమన్వయ కమిటీ మీటింగ్ పెట్టి మరి తీర్మానం చేయడం జరిగింది. అలాగే ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు, మిగతా అన్నీ కూడా నువ్వు అన్ని ప్రెస్ మీట్లలో నువ్వు స్క్రిప్ట్ రాసిచ్చేసి ఎలా మాట్లాడుతావు అనేది అందరికీ తెలుసు. అలాగే ఈయన మాట్లాడింది ఏదైతే ఉందో దాన్ని మరి సజ్జల అటు భార్గవరెడ్డి అని చెప్పి ఒకటి మరి న్యూస్ ఒకటి బయటకు వదలబట్టి ఆయనకి వ్యక్తిగతంగా బాధ కలిగి మా ఎమ్మెల్యే గారు మరి అతను జరిగిన సంఘటన దురదృష్టకరం. మరి ఎందుకంటే ఒక ఫ్యామిలీని దూషించినందుకు ఆయన బాధపడి అక్కడికి వెళ్ళడం జరిగింది తప్ప ఏ ఉద్దేశంతో కాదని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ప్రముఖ లాయర్ అని చెప్పుకున్నటువంటి ఈడ్పుగంటి శ్రీనివాస్ బాబు అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్త మరి గతంలో ఆయన తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ ఉపాధ్యక్షుడిగా పనిచేశాయని చెప్పి చెప్పుకుంటూ మరి 2024 ఎలక్షన్కి ముందల నుంచే మరి ఆయన ఇక్కడ ఉన్నటువంటి స్థానిక గొడ్డల పార్టీ నాయకులకు కానివ్వండి వాళ్ళందరికీ టచ్లోకి వెళ్ళి మరి ఆనాడు 24లో తెలుగుదేశం పార్టీకి అలాగే మా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారికి తీవ్రమైన అన్యాయం చేయడం జరిగింది. ఈ రోజున మరి గతంలో మాట్లాడినప్పుడు రాష్ట్ర పార్టీ వారు కూడా ఆయనకు తెలియజేశారు, మీరు
ఏదైనా ఉంటే పార్టీకి సమాచారం ఇవ్వండి తప్ప మీరు బహిరంగ సమావేశాలు ఏర్పాటు చేయొద్దు, పత్రికా సమావేశాలు ఏర్పాటు చేయొద్దు అని చెప్పి. కానీ అవన్నీ కూడా ఆయన పాటించకుండా పార్టీ క్రమశిక్షణ మరి ఉల్లంఘన చేశారు కాబట్టి ఆయన్ని ఈ రోజు జిల్లా పార్టీ అధ్యక్షులు వారు బడేటి రాధాకృష్ణయ్య గారు మరి సస్పెండ్ చేయడం జరిగింది. ఇంకా మరి ఎవరైనా సరే పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు చేసినట్లయితే ఇదే పరిస్థితి ఎదురవుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. నీకు గౌరవ శాసనసభ్యుల వారు పరిచయంతో ఆయనకున్న సన్నిహిత సంబంధాలతో నువ్వు ఒక ప్రముఖమైన లాయర్నని ఈరోజు జబ్బలు దరుచుకుంటున్నావు. నువ్వు ఏదైనా ఉంటే డైరెక్ట్గా అటాక్ చేయాలి, మనిషితో మనిషిగా అటాక్ చేసి నీ దమ్మేంటో మా దమ్మేంటో తేల్చుకోవాలి తప్ప కుటుంబ విషయాల్ని రోడ్డుకి లాగి నువ్వేదో పెద్ద ఘనకార్యం చేశానని చెప్పి చేస్తే మాత్రం మేము ఊరుకునే పరిస్థితిలో లేము. అసలు నువ్వెవరికీ తెలియదు, గుర్తుపెట్టుకో. నువ్వు గనక ఇదే బాణీ గనక నువ్వు గనక మరలా చేస్తే మేము కూడా ఉపేక్షించే పరిస్థితులు లేవని ఈ పత్రికా ముఖంగా అందరికి కూడా మేము తెలియజేయడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యేగా కాకముందు మనిషి, ఆయన కూడా ఒక మనిషే. ప్రతి మనిషికి ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా సీఎం అయినా ఎవరికైనా వ్యక్తిగత మనోభావాలు ఉంటాయి. ఎప్పుడైతే మానసిక మనోభావాలు దెబ్బతిన్నాయో కుటుంబమే ముఖ్యం. కుటుంబం తర్వాతే ఎమ్మెల్యే కానీ ఏ పదవైనా సరే. దాని దృష్టిలో పెట్టుకుని సహజంగా మనిషి అనేది రియాక్ట్ అవుతాడు కాబట్టి ఆ విధంగా రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని ఎవరు కూడా ఎటువంటి దురుద్దేశంతో ఆపాదించవలసిన అవసరం లేదు. మన మనిషిగా పుట్టాం కాబట్టి మనిషిగా చేయవలసిన పనులు కాబట్టి కొన్ని పనులు ఉంటాయి కాబట్టి ఆ పనులు చేసిన సందర్భంగా ఎలా జరిగింది తప్ప వ్యక్తిగతంగా మా ఎమ్మెల్యే గారు ఎవరికి అన్యాయం చేసే మనిషి కాదు, ఎవరిని అన్యాయంగా ఎవరికి ఇబ్బంది పెట్టేటువంటి మనిషి కాదని సందర్భంగా తెలియజేస్తూ చాలు. ఎంత విడ్డూరంగా ఉందంటే లాయర్ శ్రీనివాస్ గారు మాట్లాడే మాటలన్నీ ఏంటో చెప్తున్నాడు. సిద్ధాంతాలు మేము పాటిస్తాను, మహిళల్ని గౌరవిస్తానని. మీరు ఎప్పుడైతే వైసీపీ ఆ గొడ్డల పార్టీ చేతన చేరి మీరు ఉన్నారో అప్పుడే మీకు గాలి గట్టిగా సోకినట్టుంది. ఏం నేర్చుకున్నావయ్యా నువ్వు? లా చదువు దొంగతనంగా కాపీ కొట్టి లా పాస్ అయ్యావా? ఎన్ని హిస్టరీలు చదువుంటావు నువ్వు లా చదవడానికి? ఎన్ని చరిత్రలు చదువుంటావు? ఎంతమంది జీవితాల్లో నేర్చుకుని ఉంటావు నువ్వు? ఇలాగే ఉందా? మగోడు ఎదురు పడినప్పుడు మీ బతుకులు మీరు చూసుకోవాలి. ఇళ్లలో ఆడవాళ్ళ లాక్ రావడం ఏంటయ్యా? చాలా మహిళలుగా మేము చాలా సిగ్గుపడుతున్నామండి. ప్రతి మగాడు కూడా, రాజకీయాల్లో తిరిగే ప్రతి మగాడు కూడా ఇలా మాట్లాడుకోవాలి. కానీ ఇళ్లలో ఉన్న ఆడపిల్లల గురించి, భార్యల గురించి, 3 తరాల గురించి మాట్లాడుతున్నాను అంటున్నాడు. ఆయన మాట్లాడుతుంటే సిద్ధాంతాలు వేదాలు వల్లిస్తున్నాడు ఆయన. అది చాలా తప్పండి. నేను ఏలూరు పార్లమెంట్ అధికార ప్రతినిధిగా, నా పేరు రేవతి.